హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వీకెండ్ అయితే వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ కొంచెం ఫైర్ అయితే అయ్యాడు. ముఖ్యంగా తనూజ, కళ్యాణ్, దివ్యాలతో మాట్లాడుతూ కెప్టెన్సీ టాస్క్లో జరిగిన రచ్చ గురించి, ఆ తర్వాత తనూజ ఏడ్చిన దానిపై వివరణ అయితే తీసుకోవడం జరిగింది. ముందుగా తనూజతో మాట్లాడుతూ, తనూజ ఎందుకమ్మా అంత ఏడ్చావు అంటే, సార్ నేను ఈ వారం క్యాప్టెన్ అవ్వాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇప్పటి వరకు దాదాపుగా 7 సార్లు క్యాప్టెన్స్ కోసం కంటెండర్ అయ్యాను. చివరి చేతుల్లో అంటే చివరికి రావడం, నన్ను ఎవరో ఒకరు వారి చేతుల్లో నుంచి తీసేయడం, ఇదే జరుగుతూ వస్తుంది. ఈ వారమైనా అవుతానులే అనుకుంటే దివ్య ఊహించని విధంగా నా పేరు చెప్పి తీసేసింది. ముందే దివ్య నా పేరు చెప్పింటే నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాను. కానీ దివ్య అంతకుముందు వేరే వాళ్ళు అడిగితే ఇంకొక పేరు చెప్పింది. అక్కడికి వచ్చి సడన్గా నా పేరు చెప్పేసింది. దివ్యకి నేనంటే ఎందుకో ఇష్టం లేనట్టుంది. పర్సనల్ రీజన్ కారణంగానే తీసేసింది. భరణి గారితో నేను మాట్లాడుతున్నాను అనే దివ్య అలా చేసిందేమో నాకు అనిపించింది సార్ అంటూ తనూజ చెప్తుంటే, దివ్య మధ్యలో దూరి నేనేం అందుకు చేయలేదు సార్, ఇమ్మాన్యుయల్కి కెప్టెన్ చేయడమే నా బాధ్యత, అందుకే నేను అలా చేశాను అంటే, ఆగు దివ్య నీ దగ్గరికి వస్తానులే అంటూ, సరే కళ్యాణ్, ఇక్కడ అసలు తనూజ క్యాప్టెన్ కాకపోవడానికి ఎవరు కారణమని నువ్వు అనుకుంటున్నావు అంటే, దివ్యనే సార్ 100% అంటూ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్గా చెప్పడంతో నాగార్జున ఒక్క మాటతో బాంబు పేల్చేశాడు. ఇక్కడ తనూజ క్యాప్టెన్ కాకపోవడానికి రీజన్ దివ్య కాదు, అక్షరాల 100కి 100% నువ్వే. ఎందుకంటే అక్కడ కుర్చీ కోసం పోరాడేటప్పుడు ఏదైనా కూడా ఏమైనా జరగచ్చు. ఇది బిగ్ బాస్ హౌస్, చదరంగం కాదు రణరంగమే అంటూ చెప్పిన సంగతి మీకు గుర్తులేదా? తనూజనే దివ్య తీసివేయదు, రీతునో ఇమ్మాన్యుయల్నో తీసేస్తుందని నువ్వు అనుకుంటే ఎలాగా? ఆ కుర్చీని క్షణాల్లో నేను తీసుకునేవాడిని అని అన్నావు కదా. తర్వాత అదేదో నువ్వే తీసుకొని ఉంటే ఈజీగా ప్రాసెస్ అయ్యేది కదా, అప్పుడు తనూజ క్యాప్టెన్ అయ్యేది. నీ చేజేతులా నువ్వు చేతకాక చేసిన పని ఇంకొకరి పైకి తోసేసి నేను అలా చేసేవాడిని ఇలా చేసేవాడిని కాదు, చెయ్యాలనుకుంటే చేసి చూపించాలి, అది ఒక మగాడి లక్షణం అంటూ కళ్యాణ్ అయితే ఫైర్ అయ్యాడు. ఇంకొకసారి మాటలతో కాకుండా మీ ఆటలతో అందరినీ మెప్పించటానికి, చెప్పింది చేసేదానికి ప్రయత్నం చేయి కళ్యాణ్ అంటే, సారీ సార్ అంటూ చెప్పాడు. ఇక దివ్యతో మాట్లాడుతూ, దివ్య నువ్వు ముందొక మాట వెనుకొక మాట మాట్లాడొద్దు. అక్కడ తనూజానా ఇంకొకరా అన్నది పాయింట్ కాదు. వేరే వారికి చెప్పేటప్పుడు ఒక పాయింట్ చెప్తున్నావు, తర్వాత దానికి రివర్స్గా చేస్తున్నావు, అది నీకే నెగిటివిటీ అవుతుంది, చూసుకో అంటూ దివ్యకైతే చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా తనూజ క్యాప్టెన్ కాకపోవడానికి 100కి 100% కళ్యాణే కారణం అంటూ నాగార్జున మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని, కళ్యాణ్ అలాగే తనూజ ఈ సీజన్ విన్నర్స్గా నిలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.